ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఎక్కువ మందికి ఇప్పుడు చలికాలంలో జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. సో జాయింట్ పెయిన్ ఏ విధానంగా అయినా, ఏ టైప్ అయినా పర్వాలేదు. బట్ మీరు నేను చెప్పిన చిట్కా మీరు ఇమ్మీడియట్లీ మీరు పాటించారంటే మీకు తాత్కాలికంగా అప్పటికప్పుడు మీకు పెయిన్ రిలీఫ్ అయితే వచ్చేస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకటి మీరు అందం ఆకు, ఒక ఆకు తీసుకోండి. అది మీరు ఏం చేయాలంటే జ్యూస్గా తయారు చేసేయండి. బట్ వాటర్ ఎక్కువ కలపకూడదు, పల్పీగా తయారు చేయాలి. కొంచెం ఒక 10 to 15 ml వాటర్ యాడ్ చేసి పల్పీగా తయారు చేయండి. దానిలో ఒక 2 గార్లిక్ పీసెస్, అంటే తెల్లుల్లిపాయ పీసెస్ 2 దానిలో వేయండి. అది కూడా మీరు అగైన్ యూ హ్యావ్ టు డూ మిక్సీ చేశాక అది ఒక పల్పీగా తయారైపోతుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే, కొంచెం మీరు ఆవాల నూనె తీసుకొని దానిలో ఇది మీరు కంప్లీట్గా వేసేసి మీరు ఏం చేయాలంటే బెడి చేయాలి. కొంచెం బెడి చేయాలి, కొంచెం బాయిల్ అయినట్టే వచ్చేయాలి. బాయిల్ అయిన తర్వాత కొంచెం బాయిలింగ్ నేచర్కి వచ్చిన తర్వాత మీరు తీసేయండి. తీసేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ మీరు అప్లై చేయండి. అండ్ జస్ట్ కీప్ ఇట్ ఫర్ 1 hour. ఓకే. ఎలాగే మీరు జస్ట్ ఒక నెల మీరు చేశారంటే మీకు జాయింట్ పెయిన్ ఉన్నా లేకపోతే వేరే ఎక్కడైనా పెయిన్ ఉన్నా సరే తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే. బట్ యూ విల్ గెట్ ద రిజల్ట్, వెరీ ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. బట్ యూ షుడ్ కంప్లీట్ అట్లీస్ట్ 1 month. ఒక నెల మీరు చేయండి. ఓకే. ఒక నెల చేసేసరికి మీకు మ్యాక్సిమం మోర్ దెన్ 50% మీకు తగ్గిపోతుంది. అండ్ సపోజ్ ఇది మీరు అప్లై చేసేసారు, తగ్గలేదు, సంథింగ్ లైక్ దట్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే there may be something like rheumatoid arthritis, maybe some other infections, or maybe some other fracture. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దీని ద్వారా అయితే మీకు రిలీఫ్ వస్తుంది. బట్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎ డయాగ్నోసిస్. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని టెస్ట్లు కావాలి. ఆ టెస్ట్లు ఒకటి సిఆర్పి చూడాలి, ఒకటి ఆర్ఏ ఫ్యాక్టర్ చూడాలి, ఒకటి యూరిక్ యాసిడ్ చూడాలి. ఈ 3 టెస్ట్లు చేసి మీరు రిపోర్ట్ నాకు పెట్టండి. రిపోర్ట్ నేను చూసిన తర్వాత మీకు చెప్పగలుగుతాను ఏంటి ప్రాబ్లం అని. సో ఈ చిట్కా మీరు జాయింట్ పెయిన్స్ కాకుండా ఈవెన్ ఇక్కడ సర్వైకల్ పెయిన్స్ ఉంటే, మేబీ ఇక్కడ నెక్ రీజన్లో ఎక్కడ కూడా పెయిన్ ఉంటే కూడా మీరు అప్లై చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ టుడే అండ్ ప్లీజ్